జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామివారి తిరువడి తామరలకు అనేక అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ, ముందుగా అందరికీ నూతన సంవత్సర క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ, ఆ ఉగాది సంవత్సరం ఎలా కాలమానం ప్రకారం వచ్చింది, ఆ రోజు చేయవలసినది ఏమిటి, పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, ఇంకా వేపపూతతోటి చేసుకున్నటువంటి షడ్రుచికరమైనటువంటి పచ్చడి, ఇలా కొన్ని విశేషాలను తెలుసుకుందాము. ఉగాది అనగా కలియుగం ప్రారంభమైన రోజు, అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజు. దానిని యుగాది అన్నాము, ఎందుకంటే యుగ ప్రారంభం కనుక. అయితే అది కాలక్రమేణా ఉగాదిగా పలుకుతూ వచ్చారు. సరే, ఈ అన్ని యుగాలలో కూడా ఈ రోజునేనా అంటే కాదు కాదు. త్రేతాయుగం ప్రారంభం అప్పుడు ఆ తిథిని బట్టి అప్పుడు యుగాది జరుపుకున్నారు. అలాగే ద్వాపర యుగంలో. అలా మన కలియుగం ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. మానవ జన్మ అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనది, భగవంతుణ్ణి పొందటానికి యోగ్యమైన వ్యవస్థ కలిగినటువంటిది. మనుష్యుడు ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందటానికి వీలుగా ఋషులు కాలమును విభాగము చేశారు. అటువంటి కాలంలో రోజు, వారము, పక్షము, నెల, ఆయనము, సంవత్సరము, పగలు, రాత్రి, గంట, అరగంట, నిమిషము, యామము అని ఎన్నో విభాగములు వచ్చాయి. అన్నింటిలో 365 రోజులతో 12 మాసములతో కూడిన సంవత్సరము ఒక ప్రధానమైన విభాగము. చాంద్రమానమును అనుసరించి మనకు మొదట నెల అయిన చైత్ర మాసంలో శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయిన పాడ్యమి నాడు కొత్త సంవత్సరము ప్రారంభమవుతుంది. 60 సంవత్సరములు అవే మళ్ళీ వృత్తముగా తిరుగుతూ ఉంటాయి. మొట్టమొదటి నెల అయిన చైత్రమాసంలో మొట్టమొదటి పక్షము అయినటువంటి శుక్లపక్షములో మొట్టమొదటి తిథి అయిన పాఠ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఋషులు దానిని అనుష్ఠించి సత్సంబంధమైన ప్రయోజనములను పొందటానికి కావలసిన రీతిని నిర్ణయం చేశారు. సంవత్సరాదిని ఒక ప్రత్యేకమైన విధానంలో జరుపుకోవాలి. ఆ రోజున విధింపబడిన ప్రధానమైన కర్తవ్యము సూర్యోదయమునకు ముందే నిద్రలేచి ప్రథమ యామములో స్నానము పూర్తి చేయాలి. ఒక యామమునకు 3 గంటలు, అలా 24 గంటలు కదా మనకు రోజుకు. ఆ 24 గంటల్ని 8 భాగాలుగా చేస్తే 8 × 3 అంటే 8 3 24, అలా 8 యామములు అని అర్థం అన్నమాట. ఒక రోజులో ఇలా 8 యామములు ఉంటాయి. ఈ కాలంలో ప్రథమ యామమును బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఆ సమయంలో అభ్యంగన స్నానము చేయాలి. అభ్యంగన స్నానము అంటే తల మొదలుగా పాదముల వరకు నీరు పోసుకొని స్నానం చెయ్యటము తలంటి స్నానము అంటాము. స్నానము చేసే ముందు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల చేత నువ్వుల నూనె మాడు మీద పెట్టించుకొని ఆశీర్వచనం చేయించుకుంటారు. ఎందుచేత అనగా తైలాభ్యంగన స్నానము చేసినందువలన అలక్ష్మి పరిహారము అయ్యి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రీ సూక్త పఠనము చేసేటప్పుడు అడుగుతూ ఉంటాము, అమ్మా మా ఇంట్లో ఆకలి, దప్పిక, మలినము వంటివి ఉండకూడదు. లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టిన జ్యేష్ఠాదేవి స్వరూపమైన దారిద్ర్యము తొలగిపోవాలి. నేను పుత్రులతో, మిత్రులతో, సంపత్తితో, వాహనములతో భోజనము చెయ్యాలని సంకల్పము చేసినప్పుడు కావలసిన పదార్థములతో దానిని జీర్ణము చేసుకోగలిగిన ఆరోగ్య వ్యవస్థతో నేను సంతోషముగా ఉండాలి. అలా ఉండేటట్లు నన్ను అనుగ్రహించు అని మనము తెల్లవారి లేస్తే శ్రీ సూక్త మంత్రములతో దేవతను అడుగుతూ ఉంటాము. అలా అడగటానికి పర్యవసానముగా సంవత్సరాది నాడు బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానము ఆచరిస్తారు. స్నానము తరువాత నూతన వస్త్రాలు ధరించాలి. ధరించేటప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం ఉన్నది. అంచుగలిగిన బట్టలు కట్టుకోవాలి.
అంచు కలిగి ఖండము కాని బట్ట ఏది ఉంటుందో అటువంటి బట్ట యందు సమస్త దేవతలు ఆవహించి ఉంటారని వేదవాక్కు. అదే మనకు ప్రమాణమైనది. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే శాస్త్రమును ప్రమాణం చేసుకొని చెయ్యాలి. శాస్త్రమే వేదము. అంచు కలిగిన బట్ట కట్టుకున్నందువలన దేవతల అనుగ్రహం కలిగి ఆ కారణము చేత దీర్ఘాయుష్ను పొందుతాడు. నూతన వస్త్రములు ధరించి ఇంట్లో ఉన్న కులదైవానికి నమస్కారం చేస్తారు. ఆ రోజున ప్రత్యేకించి చేసిన ప్రసాదమును పరమాత్మకు నివేదన చేసి దానిని పుచ్చుకుంటారు. ఆ రోజు భగవంతుడికి నివేదన చేసే ప్రసాదము ఒక విశేషముతో కూడుకున్నదై ఉంటుంది. అది ఎలా తయారు చేయాలి అన్న దానిని కూడా శాస్త్రమే మనకు చెప్పింది. నింబసుమం, వేప చెట్టుకు పూసిన పువ్వులను ప్రధానముగా ఆ పదార్థంలో ఉండాలి. వేప చెట్టుకు కొన్ని విశేషములు ఉంటాయి. ఆరోగ్యమును ఇవ్వగలిగినది వేప చెట్టు. నింబవృక్షం గురించి వ్యాఖ్యానం చేస్తూ ఎంతో గొప్పదైన వేప చెట్టును ఆశ్రయించి ఉండటము, దాని కింద పడుకోవటము, ఆ గాలి పీల్చటము ఆరోగ్యానికి కారణములు అయి ఉంటాయి. అది దేవత యొక్క అనుగ్రహమని అమర కోసం చెబుతుంది. వసంత ఋతువు వస్తుంది అనగానే అది పువ్వు పూస్తుంది. అందులో విశేషమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఆ వేప పువ్వును నీటిలో కలుపుతారు. ఇక్కడ బెల్లమును కూడా కలుపుతారు. బెల్లముకు నిలువ దోషము లేదు. అందుకే ఏదైనా భగవంతుడికి నివేదన చేసేటప్పుడు సంభారములతో ఒక బెల్లం గడ్డ కూడా నివేదన చేస్తారు. అది ఒక మంగళ ద్రవ్యమే కాక నిలువ దోషం లేనిది. వేప పువ్వు వేసిన నీటిలో బెల్లం గడ్డ వేసి ఆమ్లా అనగా చింతపండు చిక్కగా కలిపిన పులుసుతో వేప పువ్వు వేసి బెల్లం గడ్డ వేస్తే బెల్లం ముక్క నాని కరుగుతుంది. వేప పువ్వు పైకి తేలుతుంది. అందులో ఘృతైర్వృతం, ఆవు నెయ్యి కూడా వేస్తారు. లోకములో ఆవు నెయ్యి మంచినీళ్లను అమృతంతో సమానంగా చెబుతారు. లోకములో ఏ చెట్టుకి కూడా భగవంతుని యొక్క పేరు లేదు. ఒక మామిడి చెట్టుకు మాత్రము రసాలము అంటారు. భగవంతుడికి పేరు రసో వై సహా అంటారు. దాని ఆకులు మాత్రము ప్రతి మంగళకరమైన కార్యక్రమమునకు వినియోగపడతాయి. దాని యందు ఎంతో ఔషధ శక్తి ఉన్న కారణం చేత దానిని ఊరగాయగా కూడా నిలువ ఉంచుకొని ఊర పచ్చడిలాగా తింటారు. ఉగాది ప్రసాదంలో మామిడి ముక్కలను కూడా కలుపుకోవటం సాంప్రదాయంలో అలవాటుగా ఉన్నది. ఈ పదార్థమును తెల్లవారుజాములోనే పరమాత్మకు నివేదన చేసి మొదటి యామములో ప్రసాదముగా తినాలి. పరమాత్మకు నివేదన చెయ్యాలి అంటే దానిని పూర్వాంగంలోనే స్నానాది కార్యక్రమములు పూర్తయిపోవాలి. అలా ప్రసాదముగా ఎవరైతే పుచ్చుకుంటున్నారో వాళ్ళకి తద్వర్షము సౌఖ్యదాయకం. ఆ రోజు కొత్తగా చేయించుకున్న భూషణములను ధరించి రాజదర్శనము చెయ్యాలి అని శాస్త్రం. సృష్టి ప్రారంభమైనది అని దాన్ని యుగాది అని అంటారు. భూమిని పరిపాలించేటటువంటి ఆయన విష్ణు. ఆయనే రారాజు. ఆయన కంటే రాజు ఎవరున్నారు కనుక విష్ణు అంశ లేకపోతే పృథ్వీపతి కాలేడు. ఇప్పుడు మనము రాజదర్శనం చెయ్యాలి అంటే రాజులకు రాజు రాజశేఖరుడైనటువంటి ఆ పరమాత్మనే దర్శించాలి. అలా విష్ణు ఆలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణుల దర్శనం చెయ్యాలి. ఇంకా ఆ రోజు ప్రధానముగా చేయవలసినది గోపూజ, వృషభ పూజ. ఇలా చేసి అమృత బిందువుల వలన పంట బాగా వృద్ధిలోకి వచ్చి చక్షు సంబంధమైన వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడుతుంది. అంత గొప్ప ముఖభాగము చేత అనుగ్రహించగలిగినది వృషభము, పృష్ఠభాగము చేత అనుగ్రహించగలిగినది గోవు. సమస్త దేవతలు గోవు యొక్క శరీరమును ఆవహించి ఉంటారు. అందువలన ఆ రోజు గోవుకి నమస్కరించి ప్రదక్షిణము చేసి గోగ్రాసము పెట్టి వృషభ పూజ చేసి వస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ రోజున తప్పకుండా పంచాంగమునకు పూజ చేస్తారు. తిథి, వారము, నక్షత్రము, కారణము, యోగము అని 5 అంగములు కలిగినది పంచ అంగము. అదే పంచాంగము అని అర్థము. ఒక సంవత్సర కాలం ప్రమాణము చేసుకొని కాలమునందు గ్రహములు ఎలా కదిలి ఏ ఏ ఫలితములు ఇవ్వబోతున్నాయో దాని చేత ఆయా నక్షత్రముల యందు జన్మించిన జాతకులు పొందబోయే శుభాశుభ ఫలితములను ఎలా ఉంటాయో, ఆదాయ కందాయ వివరములు ఎలా ఉంటాయో, రాజపూజ్యము అవమానము ఎలా ఉంటాయో అన్నీ తెలియ చెప్పబడతాయి.
ఎందుకు ఇవన్నీ చదువుకోవడము అంటే గ్రహములకు స్వాతంత్రము లేదు. అవి పరమాత్మ వశవర్తి అయి ఉంటాయి. రాబోయే కాలము ఎలా ఉంటుందో తెలిసినప్పుడు బెంగ పెట్టుకునే అవసరం ఉండదు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధన చేస్తే ప్రసన్నుడై పరమాత్మ గ్రహములను ఆదేశిస్తాడు. ఆ వ్యక్తి భక్తితో జీవిస్తున్నాడు కనుక వారికి తీవ్రమైన ఫలితములు ఇవ్వకు, తట్టుకోగలిగినటువంటి కష్టములనే ఇచ్చి అనుగ్రహించమని శాసించ గత జన్మలలో చేసిన కర్మల వలన పొందవలసిన భయంకరమైన దుఃఖములను భరించగలిగేటట్లుగా మార్చి అక్కడితో పరమార్చి కలిగేటట్లుగా చేయగలిగిన దివ్యశక్తి సంపన్నుడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మకు ఆరాధన చేసి తనను, తన కుటుంబమును, దేశమును రక్షించుకోవటానికి కావలసిన మార్గదర్శనము పంచాంగ పూజ చేత, శ్రవణం చేత లభిస్తుంది. ప్రతిరోజు పంచాంగము ఎవరైతే పరిశీలించి చూస్తారో వారికి సంపద, పాపనాశనము, దీర్ఘాయుర్దాయము, ఆరోగ్య సిద్ధి, విజయము లభిస్తాయి. అందువలన ఆ రోజు పంచాంగము పూజామందిరంలో ఉంచి పూజించి తీసి ఇంట్లో ఉన్నవారి అందరి రాశి ఫలాలను చదువుకొని బాగా కలిసి వచ్చే కాలమైతే ఏ విధమైన అహంకారము, అతిశయము పొందకుండా దాన్ని భగవంతుని ప్రసాదముగా స్వీకరించి సమతుల్యముతో కూడుకున్న బుద్ధితో ప్రవర్తించాలి. ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంది ఉన్నాడని చెప్పబడినప్పటికీ బెంగ పెట్టుకోకుండా దాని నుంచి ఉద్ధరించగలిగిన శక్తి సంపన్నుడైన ఆ పరమాత్మ యొక్క పాదార విందములను ఆశ్రయించి కష్టముల నుంచి పైకి వచ్చి సంతోషముగా జీవితము గడిపి భక్తి యందు మరింత దృఢముగా ఉంచుకొని నిలబడగలిగిన శక్తిని పొందుతారు. ఆ రోజు అందరూ పంచాంగ శ్రవణం చెయ్యాలి. మన తెలుగు జాతి యొక్క సంస్కృతి కట్టుబొట్టు పాటించాలి. పంచ కట్టుకోవటం తెలుగు జాతి యొక్క సంప్రదాయము. దేవాలయమునకు వెళ్ళి పరమాత్మను సందర్శించాలి. ఇంట్లో పెద్దలైన తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారం చేసి ఎక్కడ ఉన్న గురువు గారికి నమస్కరించి ఆశీర్వచనం పొందాలి. ఇవి అన్నీ మనము చేయవలసిన విశేషాలు. వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక వసంత ఋతువు ఎంత లక్ష్మీ కారకమో వాతావరణం కొద్దిగా భరించటానికి ఇబ్బందికరంగా ఉండే కాలము కనుక విసిన కర్రలు అందుబాటులో ఉంటే మామిడి పండ్లు, మల్లెపూల దండలు, పన్నీరు, పానకము మొదలైన వాటిని 10 మందికి అందించటము, జనుల దాహార్తిని పొందే కాలము చలివేంద్రమును ప్రారంభించడము చేయాలి. చల్లటి నీరు ఇచ్చేవారు విశేషమైన ఫలితమును పొందుతారు. మనకు కలిగినంతలో 10 మందికి చలువ చేసే పదార్థములు, మజ్జిగ వంటివి ఇవ్వగలిగిన స్థితిని ఏర్పాటు చేసుకోవటము, దేశకాలముల యందు తరించటానికి, పుణ్యమును సముపార్జన చేసుకోవటానికి యోగ్యమైన విశేషాలు. వసంత నవరాత్రులు చేసి భగవంతుణ్ణి అనుగ్రహమును పొంది అందరూ తరించేటటువంటి యోగ్యమైన కాలము. ఈ నూతన సంవత్సరం వచ్చింది అంటే ఇంద్రియముల యొక్క ప్రకోపమును శాంతింప చేసుకోవటానికి అనుసరించే విధానముగా కాకుండా, అర్థము లేని విధానములను పాటించకుండా శాస్త్ర ప్రోక్తమైన పద్ధతిని పాటించి కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్నది కనుక భగవంతుని అనుగ్రహంతో ఆ సంవత్సరంలో యావత్ ప్రపంచమును పరమ ప్రశాంతతతో ఉండటానికి కావలసిన రీతిలో పరమాత్మకు ఆరాధన చేసి అందరము సుఖ సంతోషాలతో ఆ పరమాత్మ దరి చేరటానికి ఈ జీవాత్మను ఉజ్జీవింప చేసుకోవటానికి ప్రయత్నించేటటువంటి శుభ తరుణం ఈ యుగాది. జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధాన్ క్షమాన్ ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజ దాసి. ఉగాది పచ్చడి ప్రసాదాన్ని స్వీకరించటానికి ముందుగా సేవించవలసినటువంటి శ్లోకము డిస్క్రిప్షన్లో ఉన్నది. చక్కగా అందరూ సేవించుకోగలరు.